బట్ ప్రాబ్లం లేదు అని అనుకున్నాను. కాకపోతే నా యూనివర్సిటీకి ప్రాబ్లం లేదు, బికాస్ వాళ్ళకి అసలు ఐఎల్స్ అవసరం లేదు ఆ టైంలో. వీసాకి ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు నా కన్సల్టెంట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. లెట్ us hit the small screen. Come. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. సో అందరికి ఫస్ట్లీ హ్యాపీ క్రిస్మస్ భయ్యా. క్రిస్మస్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి, లేదు అనుకొని హాలిడేస్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి హ్యాపీ హాలిడేస్. మీరందరూ హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాను. పిచ్చిగా ఎంజాయ్ చేయడం అంటే ఏం లేదు భయ్యా, నా టర్మ్స్లో పడుకోవడం, తినడం, వంట చేసుకోవడం ఇంతే ఉంది. ఏదో టైంకి లేస్తున్నాను, ఏదో టైంకి వంట చేసుకుంటాను, ప్రశాంతంగా తింటున్నా. బాబోయ్, ఈ హాలిడేస్ గురించి దాదాపు నేను ఒక 2 వీక్స్ నుంచి చాలా డెస్పరేట్గా ఉన్నాను భయ్యా. పొద్దున్నే లెగడం, ఆఫీస్ పోవడం, వర్క్ చేసుకోవడం, రావడం, బుగ్గలు కూడా పెరిగిపోతున్నాయి. జిమ్ లేదు, బొక్క లేదు, టైం అంతా ఎక్కడ అయిపోతుంది, నిద్ర తక్కువైంది, పని ఎక్కువైంది, అయ్యా బాబోయ్ అన్నట్టుంది. బట్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. పూనకం వచ్చినోళ్ళ వంట అయితే చేసుకుంటున్నాను నేను నా రూమ్లో. అండ్ ఇది వదిలేస్తే వీడియో వచ్చేసి మాస్టర్స్ ఎక్స్పెన్సెస్ గురించి భయ్యా. మాస్టర్స్ ఎక్స్పెన్సెస్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అంటే ఎంత అవుతుంది కాస్ట్. పేరెంట్స్ కూడా చాలామందికి అంత క్లారిటీ లేదు, బికాజ్ యూఎస్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ మనకి జర్మనీ మీద తక్కువ ఉంది. సో పేరెంట్స్కి కూడా చాలామందికి తెలీదు యూఎస్ లాగా ఇంకా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఇట్లా క్లారిటీ ఏం లేదు భయ్యా చాలామందికి. సో వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా మీ పిల్లలకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ స్టూడెంట్స్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ వీడియో చూసి. సో నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి. ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఫీజ్ నుంచి దాని ప్రిపరేషన్ అయ్యే కాస్ట్ ఎంత, ఇవన్నిటి గురించి కవర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే పాస్పోర్ట్ భయ్యా. పాస్పోర్ట్కి ఒక 1500 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఐఎల్స్ భయ్యా. ఐఎల్స్ లేకపోతే టొఫెల్, అంటే మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేసే ఎగ్జామ్స్ ఇవి. సో నా కేసులో నేను ఐఎల్స్ రాసినాను, టొఫెల్ రాసినాను. ఇది ఒక ఎక్స్ట్రా బొక్క నాకు. కాకపోతే నేను 2 ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఫస్ట్ ఐఎల్స్ అయితే రాసినాను, అది 6 వచ్చింది భయ్యా. నేను పడిన సైకిల్కి 6 వచ్చింది. బట్ ప్రాబ్లం లేదు అని అనుకున్నాను. కాకపోతే నా యూనివర్సిటీకి ప్రాబ్లం లేదు, బికాజ్ వాళ్ళకి అసలు ఐఎల్స్ అవసరం లేదు ఆ టైంలో. వీసాకి ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు నా కన్సల్టెంట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో బాబోయ్ ఎందుకులే రిస్క్ అనుకున్నాను. నాకు పెద్ద టైం కూడా లేకునింది యాక్సెప్టెన్స్ నుంచి నా వీసా వరకు. సో నేనేం చేసిన అంటే, అప్పటికి నా 15 రోజులకి నాకు టొఫెల్కి ఒక స్లాట్ దొరికింది. కాకపోతే ఐఎల్స్ ఒక 1.5 మంత్కి ఉంది. సో ఆ 20 రోజులు టొఫెల్ గట్టిగా ప్రిపేర్ అయిపోయినాను భయ్యా. సో టొఫెల్ నేను ఏం చేసిన అంటే, టొఫెల్ నేను ఆన్లైన్లోనే ప్రిపేర్ అయిపోయినాను ఉడేమి, బికాస్ నేను ఐఎల్స్ అప్పటికే ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను భయ్యా. అదొక 9000 అయింది కోచింగ్ నాకు ఐఎల్స్. ఎక్కడైతే జిఆర్ఈ కోచింగ్ తీసుకున్నానో అక్కడ ఐఎల్స్ కోచింగ్ కూడా తీసుకున్నాను. సో జిఆర్ఈ ప్రిపరేషన్ ఒక 23,000, ఐఎల్స్ ఒక 9000 అయింది. బట్ నా దృష్టిలో ఐఎల్స్కి కోచింగ్ కూడా అవసరం లేదు భయ్యా, ఎందుకంటే అవి మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి. ఉడేమిలోనే కుప్పల కోర్సులు దొరుకుతాయి భయ్యా ఐఎల్స్ మీద. 400-500కి ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అవి కాక యూట్యూబ్లో మీకు ఐఎల్స్ విత్ లిజ్ అని ఒకటి ఉంటుంది, అసద్ ఐఎల్స్ అని ఒకటి ఉంటుంది భయ్యా. ఈ అసద్ ఐఎల్స్ అనే దాన్ని నేను ఎక్కువ ఫాలో అయినాను, బికాజ్ అతను చాలా క్లారిటీగా ఉండేవి నోట్స్ కూడా. అండ్ ఇవి కాక నేను కొన్ని ఆన్లైన్ టెస్ట్ ప్రిపరేషన్ చేసేటోని, రైటింగ్కి చేసినాను అండ్ లిజనింగ్కి కూడా గట్టిగా ప్రిపేర్ అయినాను అప్పుడు. సో సేమ్ థింగ్ టొఫెల్కి కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఐఎల్స్కి టొఫెల్కి. సో నేను వీటి గురించి ఇన్డెప్త్గా తర్వాత మాట్లాడదాం. సో దీని కాస్ట్ అయితే యావరేజ్గా ఒక 17,000 రూపాయలు అయింది భయ్యా. ఐఎల్స్ అయితే 15,000 రూపాయలు అయింది. టొఫెల్ రాసినందుకు ఒక 17,000 ఎక్స్ట్రా అయింది. సో దీని తర్వాత జర్మన్ లాంగ్వేజ్ భయ్యా. జర్మన్ లాంగ్వేజ్ చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు, బికాస్ కొన్ని యూనివర్సిటీస్కి అసలు జర్మన్ ఎగ్జామ్ రిక్వైర్మెంటే లేదు, కొన్ని యూనివర్సిటీస్కి రిక్వైర్మెంట్ ఉంది. సో మీరు కనుక జర్మన్ ప్రిపేర్ కావాలి అనుకోండి ఇండియాలో, నేను ఒక 3 ఇన్స్టిట్యూట్స్లో ఏమో ప్రిపేర్ అయినాను జర్మన్. బికాస్ కోవిడ్కి ముందు ఒక చోట ప్రిపేర్ అయినా, అదొక 18,000 అయింది భయ్యా. లాట్స్ ఆఫ్ మనీ. అది అంటే మనకు అప్పట్లో ముందు చూపు ఎక్కువ కదా. సో నా 3rd ఇయర్లోనే సాటర్డే సండేలు నేను వెళ్ళిపోయి క్లాసులు వినేటోని.
సో కోవిడ్ రాకముందు నా థర్డ్ ఇయర్లోనే నేను ప్రిపేర్ అయ్యేటాన్ని జర్మన్ లాంగ్వేజ్ A1. సో ఒక 18,000 రూపీస్ అయితే అయింది. మధ్యలో కోవిడ్ వచ్చింది, బ్రేక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిది అనుకొని మళ్ళీ A1 తీసుకున్నా, A2 తీసుకున్నాను భయ్య. ఈసారి ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇట్లా కాదు, మీరు అఫీషియల్గా ఒకటి ఉంటుంది గోయితే అని, అందులో మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక 25,000 రూపీస్ వరకు అవుతుంది భయ్య, జస్ట్ ప్రిపరేషన్ మట్టుకే. సో ప్రిపరేషన్తో పాటు మీరు ఎగ్జామ్ రాయాలి. జర్మనీకి అఫీషియల్, ఇప్పుడు మన ఇంగ్లీష్కి అఫీషియల్ టెస్ట్ ఏంటిది భయ్య, IELTS లేకపోతే TOEFL కదా. సో జర్మన్కి అఫీషియల్ ఎగ్జామ్ ఏంటంటే గోయితే ఎగ్జామ్. ఇది ఒక 15,000 రూపాయలు ఉంటుంది భయ్య అప్లికేషన్ ఫీజు. సో మీరు యావరేజ్గా ఒక్కొక్క లెవెల్కి ప్రిపరేషన్ 15,000 రూపాయలు వేసుకున్నా అంటే A1 తీసుకోండి భయ్య, A1 వరకు. సో A1 నేర్చుకోవడానికి ఒక 15,000 రూపాయలు బయట నేర్చుకుంటే, అండ్ దీని ఎగ్జామ్ రాయడానికి ఒక 15,000 రూపాయలు. ఇది ఒక 30,000 దీనికి అయిపోయింది. GREకి ఒక 17,000, IELTSకి ఒక 17,000. మీరు కోచింగ్ తీసుకుంటే ఒక 10,000. నా దృష్టిలో కోచింగ్ అయితే అవసరం లేదు IELTSకి కానీ GREకి అవసరం భయ్య కోచింగ్. IELTSకి అయితే నా దృష్టిలో అవసరం లేదు, మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి APS సర్టిఫికేట్ భయ్య. నా టైంలో APS సర్టిఫికేట్ అయితే లేదు, అంటే ఈ పాలసీయే లేదు అసలు ఈ APS అనేది. సో ఇప్పుడు APS తీసుకున్న వాళ్ళకి 18,000 రూపాయలు ఉంటుందంట భయ్య ఫీజు. సో ఇదొక ఎక్స్ట్రా కాస్టే మీకు, ముందు కాస్ట్ అన్నీ కలిపి ఇది ఒక 18,000 యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా భయ్య, నెక్స్ట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడమే. సో యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి జర్మనీలో యూనిఅసిస్ట్ అనే పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. 2 రకాలు ఉంటాయి భయ్య ఇక్కడ, ఒకటి ఫ్రీ అప్లికేషన్స్, 2 పెయిడ్ అప్లికేషన్స్. సో నా కేసులో నాకేం అప్లికేషన్ ఫీజు అవ్వలేదు భయ్య, బికాస్ నేను ఒక్కటే యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాను, అది కూడా ఫ్రీ. సో అప్లికేషన్ ఫీ అయితే నాకేం లేదు. బట్ ఎందుకు రిస్క్, ఒక 5-6 అప్లికేషన్లు వేసుకుందామంటే యూనిఅసిస్ట్ త్రూ వెళ్ళాలి భయ్య. యూనిఅసిస్ట్కి ఫస్ట్ అప్లికేషన్కి 75 యూరోలు కట్టాలి. 75 యూరోలు అంటే ఒక 6,000 రూపాయలు. అండ్ సెకండ్ అప్లికేషన్ నుంచి 30 యూరోస్ కట్టాలి భయ్య. 30 యూరోస్ అంటే మహా అయితే ఒక 2,800 రూపాయలు అంత ఉంటుంది. సో నేనేమంటా అంటే ఏదో పూనకం వచ్చిన వాళ్ళలాగా 15-20 అప్లికేషన్లు వేయద్దండి భయ్య. ఒకవేళ అడ్మిట్ వచ్చిన తర్వాత మస్తు కన్ఫ్యూషన్ ఉంటుంది. కొంచెం టైం తీసుకున్నా కూర్చొని మీకు ఏం కావాలో ఒక క్లారిటీ మీద రాసుకోండి, ఒక పేపర్ మీద. మా అయితే ఒక 6-7 అప్లికేషన్స్ వేయండి, దానికి మించి ఎక్కువ వేసినా కూడా బొక్కనే డబ్బులు. సో మీరు ఎగ్జామ్స్ అన్ని రాసినారు, డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని APS చేసుకున్నారు. ఈ APS తర్వాత యూనిఅసిస్ట్ త్రూ అప్లికేషన్స్ వేయడం స్టార్ట్ చేసినారు కదా భయ్య. సో దీని తర్వాత మీకు యూనివర్సిటీ నుంచి వన్స్ యాక్సెప్టెన్స్ వచ్చిందనుకోండి, ఆ యూనివర్సిటీ మీకు ఫీజు ఎంత కట్టాలో చెప్తుంది. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ 200 యూరోల నుంచి 350 యూరోల వరకు ఉంటుంది భయ్య, అంటే 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు అన్నట్టు. మీరు ఇండియా నుంచి కడతారు కాబట్టి కొంచెం ట్యాక్స్ కూడా కట్టేది ఉంటుంది. సో ఒక అదొక 1,000 రూపాయలు ఉంటుంది ఎంత కట్టినా కూడా. సో యావరేజ్గా ఒక 25,000 రూపాయలు అయితే వేసుకోండి భయ్య. అండ్ ఇది కాక బాడమ్ వుటంబర్గ్ అని ఒక రీజియన్ ఉంటుంది భయ్య. ఆ రీజియన్లో మాత్రం మీకు ఫ్రీ సీట్ వచ్చిన 1,500 యూరోలు కట్టాలి ట్యూషన్ ఫీజు లాగా, అంటే 1,35,000 అట్లా ఉంటుంది. సో నేను దాని గురించి ఒక వీడియోలో మాట్లాడినాను, దాని లింక్ అయితే పైన ఇస్తాను, అది ఒకసారి చూడండి. అండ్ ఈ ఫీజు ఉంటుంది కదా భయ్య, ఒక 25,000 రూపాయలు లేకపోతే 30,000 రూపాయలు. ఈ ఫీజు మీరు కట్టేసిన తర్వాత నెక్స్ట్ బ్లాక్డ్ అకౌంట్ చూపించాలి భయ్య. బ్లాక్డ్ అకౌంట్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత చూపించాలని. సో ఇప్పుడైతే 11,208 యూరోలు ఉంది భయ్య, దాదాపు 10 లక్షల రూపాయలు వేసుకోండి. సో బ్యాంక్ అకౌంట్లో మీరు 10 లక్షలు చూపించాలి. ఈ 10 లక్షలని మీరు ఫిక్స్ చేసి పెట్టేస్తారు భయ్య. అంటే జర్మనీకి అయితే కోటక్ మహీంద్రా కానీ, ఫిన్టిబా కానీ, కొరాకిల్ కానీ ఇట్లా రకరకాల బ్యాంక్స్ ఉంటాయి ఆన్లైన్లో. సో మీరు ఏం చేస్తారంటే, గాలి ఫుల్ వేస్తుంది యా, ఈ 11,000 సో ఈ 10 లక్షలని మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు భయ్య. వీళ్ళు మీ ఇండియన్ రూపీస్ని యూరోస్ కింద కన్వర్ట్ చేస్తారు. యూరోస్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి పెట్టేస్తారు భయ్య. మీరు జర్మనీ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ వీళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 లక్షల్ని డివైడెడ్ బై 12, అంటే 1 ఇయర్కి సరిపోయేటట్టు ఆ 10 లక్షల్ని డివైడెడ్ బై 12 చేసి
ఎంత 70,000 80,000 వస్తుంది పర్ మంత్. సో ఒక్కొక్క నెలకి 70,000 ఇట్లా రిలీజ్ చేసుకుంటూ పోతారు అన్నట్టు. సో ఇది బ్లాక్డ్ అకౌంట్. దీన్ని మీరు ఖర్చు పెట్టుకుంటారో లేకపోతే దాచుకుంటారో అది మీ ఇష్టం. పార్ట్ టైం ఏం చేయాల్సిన అవసరం రాదు ఒకవేళ మీరు ఇది ఖర్చు పెట్టుకుంటే, బికాస్ 1 yearకి మీకు ఎక్స్పెన్సెస్ సరిపోతాయి. అండ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే ఒక 13-14 months అయితే సర్వే అయిపోవచ్చు ఈ డబ్బులతో, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులతో. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, బ్లాక్డ్ అకౌంట్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీసా అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి భయ్య. వీసా స్లాట్ ఒక 8,000 రూపాయలు ఉంటుంది. వీసా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత లోపల మళ్ళీ 2 ఉంటాయి భయ్య, ప్రీమియం సర్వీస్, నార్మల్ సర్వీస్ అని. ప్రీమియం సర్వీస్ అంటే ఏం లేదు, మీరు పైసలు కట్టినారనుకోండి ఒక 1,500 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. వాళ్ళే మీ దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్ అన్ని సార్ట్ చేసి జిరాక్స్లు తీసుకొని అన్ని వాళ్ళే చేస్తారు. ఫ్రీ సర్వీస్ అనుకోండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. ఒకవేళ వాడు అది లేదు ఇది లేదంటే అదొక పెద్ద తతంగం. రిస్క్ ఎందుకులే అనుకోని నేను 1,500 రూపీస్ బట్టి పెయిడ్ సర్వీసే తీసుకున్నా. సో ఇదొక ఖర్చు భయ్య. 8,000 ప్లస్ సర్వీస్ తీసుకుంటే ఒక 1,500 రూపీస్ ఎక్స్ట్రా. అండ్ మీరు తర్వాత పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి భయ్య. నా టైంలో కోవిడ్ టైంలో నాకు అపాయింట్మెంట్స్ దొరకలేదు. కోవిడ్ టైంలో నాకు అపాయింట్మెంట్ దొరకలేదు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. సో నేను అప్పుడు కూడా ఒక 3,500 రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం సర్వీస్ కట్టి తీసుకున్నాను. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే ఒక 12,000 అనుకోండి భయ్య వీసా స్లాట్ బుకింగ్కి, వీసా ప్రాసెస్ అంతా. సో వీసా వరకు వచ్చి వీసా మీకు అప్రూవ్ అయిపోతుందని ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఫ్లైట్ బుక్ చేసేసుకోండి భయ్య. ఫ్లైట్ యావరేజ్గా 50,000 వేసుకోండి. నాకైతే 55,000 పడింది. నా ఫ్రెండ్స్ కొంతమంది అర్లీగా చేసుకున్నందుకు వాళ్ళకు 35,000 40,000కే వచ్చింది. సో ఫ్లైట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పడుతుంది అన్నట్టు. నా సజెషన్ ఏంటంటే ముందు చేసుకుంటే ఒక 40,000కి వస్తుంది. ఒక 45,000 వేసుకోండి బేస్ ఫీ లాగా. సో దీని తర్వాత ఫ్లైట్లో మళ్ళీ సామాన్లు మోసుకోవడానికి సూట్ కేసులు కావాలి కదా భయ్య, ఇది పెద్ద స్టంట్. ఒక 15,000 నాకు చెప్తుంటేనే నవ్వొస్తుంది. 15,000 రూపాయలు పెట్టినాను నేను సూట్ కేసులకి. అంత అవసరం లేదు. ఆన్లైన్లో చూసుకుంటే మంచి సేల్ నడుస్తున్నప్పుడు తీసుకుంటే 6,000కి వస్తాయి. 3 సూట్ కేసులు వస్తాయి, 2 పెద్దవి 1 చిన్నది. సో అదొక్క నాకు 50,000 అయింది. బట్ నా సజెషన్ ఏంటంటే అంత అవసరం లేదు, కొంచెం తక్కువలోనే తీసుకోండి. బికాస్ మీరు ట్రావెల్ చేసేటప్పుడే ఒక్కటే కదా యూస్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ వారంటీ ఉన్నది తీసుకోండి, కొంచెం బెటర్. ఏదన్నా రిపేర్ వచ్చి పోయినా కూడా మోస్ట్లీ పోవు, ఒక 3-4 years అయితే స్టాండర్డ్గా వస్తాయి. అవి కాక ఇంకొకటి బట్టలు భయ్య నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది బట్టలకి. మీరు కనుక సమ్మర్కి వస్తున్నారనుకోండి జర్మనీకి, వింటర్ వేర్ ఏం కొనకండి ఇండియాలో, ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. బికాస్ అప్పుడే వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ సేల్ పెడతారు వింటర్ బట్టలన్నీ, మంచి తక్కువ రేట్కి వస్తే బాగుంటాయి. అదే వింటర్లో ఇక్కడికి వస్తున్నారు అనుకోండి, సమ్మర్ బట్టలు ఏం కొనకండి, వింటర్ బట్టలు ఇండియా నుంచి తెచ్చుకోండి. సమ్మర్ సేల్ వింటర్లో సమ్మర్ బట్టల మీద ఆఫర్ పెడతాడు. సో మీరు ఆ రకంగా చూసుకుంటే పైసలు సేవ్ చేసుకోవచ్చు. నాకు వచ్చిన సంవత్సరానికి అర్థమైంది అది. సో ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో యావరేజ్గా ఇండియాలో బట్టలు లేకపోతే సూట్ కేసు, మీ సామాను, ఇనిషియల్ గ్రోసరీస్ ఇవన్నీ ఒక 50,000 వేసుకోండి భయ్య ఖర్చు. ఇది కాక నేనైతే ల్యాప్టాప్ కొనుక్కున్నాను ఇండియాలోనే, నాకు ఆ టైంలో అవసరం పడింది. సో ల్యాప్టాప్ ఉంటే బెటర్ అనుకుని ల్యాప్టాప్ తీసుకున్నా. అది ఒక్కొక్కరు పర్సనల్ స్పెసిఫికేషన్ అన్నట్టు. సో అది మీరు 50,000 నుంచి 1,00,000 లేకపోతే 2,00,000 వరకు అది మీకున్న చాయిస్ బట్టి అది తీసుకోండి. అండ్ ఫోన్ ఎవరైతే ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఇండియా కన్నా జర్మనీలో ఒక 20,000 అయితే తక్కువ ఉంటుంది భయ్య. సో నా సజెషన్ ఏంటంటే జర్మనీకి వచ్చి కొనుక్కోండి ఇండియాలో కంటే ఐఫోన్ అయితే. సో ఇట్లా మొత్తం అప్లికేషన్ ఫీజ్ నుంచి మీ బ్లాక్డ్ అకౌంట్ వరకు మొత్తం ఖర్చు తీసుకుంటే మహా అయితే ఒక 13 లక్షలు అవుతుంది భయ్య. 13 లక్షలు మరి మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనుకోండి 15 లక్షలు అవుతుంది అంతే. ఈ 15 లక్షల్లో మీరు జర్మనీకి రావాలి కదా భయ్య ఇనీషియల్గా. సో కొంత క్యాష్ పెట్టుకొని రావడం బెటర్. నా సజెషన్ ఏంటంటే ఒక 1,000 యూరోలన్నా పెట్టుకోండి, అంటే ఒక 80,000 నుంచి 1,00,000 వరకు పెట్టుకోండి భయ్య. బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఇనీషియల్గా హౌస్కి డిపాజిట్ అయితే పే చేయాల్సి వస్తుంది కదా, డిపాజిట్ కానీ లేకపోతే రెంట్ కానీ. ఇంకా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ కాదు అప్పట్లో. సో 1,00,000 పెట్టుకోండి ఎక్స్ట్రా. సో ఈ 1,00,000తో కలిపి మహా అయితే ఒక 15 లక్షలు అవుతుంది భయ్య మీ టోటల్ ఖర్చు. అండ్ మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా భయ్య, సో ఇదంతా ఫ్రీ. ఇది మీరు బ్లాక్డ్ అకౌంట్ తీసుకునేటప్పుడే ఆ వెబ్సైట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి కొత్త ఇన్సూరెన్స్ తీసుకునేంత వరకు ఒక 1 month టైం ఉంటుందేమో. సో నా కేసులో అయితే
రఫ్గా ఒక 13 లక్షలు అయింది భయ్య. సో మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే 15 లక్షలని కొంతమంది ఎక్కువ ఖర్చు చేయొచ్చు, కొంతమంది తక్కువ ఖర్చు చేయొచ్చు అంటే పర్సనల్ థింగ్స్ కొనే దగ్గర. సో నా కేసులో ఒక 13 lakhs అయింది. అండ్ యా పేరెంట్స్ మీకు కూడా చూస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా, అంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.